బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు డిస్కామ్లపై ఇక కేటీఆర్ మండిపడుతున్నారు. ఇది రాష్ట్రానికి రైతన్నలకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తున్నట్టు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, ఒకసారి ఇదే అంశం మీద డిస్కస్ చేద్దాం. లైన్లో అందుబాటులో ఉన్నారు. సో ముషం రైతు డిస్కామ్ సంబంధించి కొంత చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. రైతు డిస్కామ్ పేరుతో రైతులను మోసం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టు కూడా కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. సో అసలు ఏంటి స్టోరీ ఏంటి? ప్రధానంగా మూడో డిస్కమ్ ను ప్రభుత్వము తీసుకురావాలని ఇప్పటికే యోచిస్తున్నటువంటి సందర్భంలో దాని పేరును రైతు డిస్కమ్ గా పెట్టడం జరిగింది. మన దగ్గర ప్రస్తుతానికి ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ రెండు డిస్కమ్లు అయితే తెలంగాణ రాష్ట్రంలో రన్ అవుతున్నటువంటి విషయం అందరికీ తెలిసింది. ఇక మూడో డిస్కమ్ తీసుకొచ్చి కేవలం రైతులకు సంబంధించినటువంటి మోటార్లకు, అలాగే పంపు హౌస్ కు సంబంధించినటువంటి ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉంటాయో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన ఆ యొక్క ప్రాజెక్టు మోటార్లకు సంబంధించినటువంటి విద్యుత్తును ఈ యొక్క మూడో డిస్కామ్ నుంచి, రైతు డిస్కామ్ నుంచి పంపించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తున్నటువంటి సందర్భం. ఇక అలా చేయడం కరెక్ట్ కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను అలాగే విద్యుత్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుందంటూ ఇప్పటికే పలు రకాలైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలలో వక్తలు చెప్పినటువంటి సందర్భం. ముఖ్యంగా రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ వాళ్ళు కానివ్వండి, అలాగే ఆన్ డ్యూటీలో, ఆన్ గోయింగ్ లో ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, అందరూ కూడా దాదాపుగా కొంత మేరకు వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే ఉన్నటువంటి డిస్కమ్లను కనీసము దానికి సంబంధించినటువంటి విషయంలో ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయకుండా, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలను ఇవ్వకుండా ఇలా కొత్త డిస్కమ్ ను తెచ్చి ఏం సాధిస్తారనేటువంటి ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నటువంటి సందర్భం. ఇదే సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ఈఆర్సీ ముందుకు, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్, విద్యుత్ నియంత్రణ మండలి ముందుకు ఈ యొక్క అంశాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే రేపు ఉదయము ఈఆర్సీ ముందుకు వెళ్ళి పూర్తిగా ప్రభుత్వము రైతులను ఎలా మోసం చేయబోతా ఉంది, మూడో డిస్కమ్ వలన ఎలాంటి నష్టాలు వాటిల్లేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రస్తుతం ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్నటువంటి 2000 మంది ఉద్యోగులను ఇటు థర్డ్ డిస్కమ్ కు తరలించేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఇప్పటికే ఒక జీవోను కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం. అందులో భాగంగా ఆల్రెడీ ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి ఎన్పీసీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉద్యోగస్తులను ఆప్షన్స్ కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రమోషన్స్ ఇచ్చి మీకు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా ఎలాంటి క్లారిటీ అయితే ఇప్పటికీ లేనటువంటి సందర్భం. మొత్తం మీద మూడో డిస్కమ్ అనేది మరి ఏం జరగబోతా ఉంది, ఇది రైతు డిస్కమ్ అనేది బాట పడుతుందా, లేదు అంటే మధ్యలోనే ఆగిపోతుందా, అసలు ఏం జరగబోతుంది అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలింది. శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ ముషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద రైతు డిస్కామ్ పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రజల్ని, ఇటు రైతన్నల్ని ఇబ్బందికి గురి చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. ఏదైతే తెలంగాణలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైతు డిస్కాంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విద్యుత్ రంగంలో రైతాంగాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి, వ్యవసాయాన్ని ప్రైవేటీకరించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటూ కూడా ఆయన ఆరోపించారు. ఇక రైతు డిస్కామ్ ఏర్పాటుతో వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు, స్మార్ట్ మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరి బిగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్టు కేటీఆర్ మండిపడ్డారు. అసలు ఆదాయం లేని కొత్త డిస్కామ్ ఎందుకని, రైతులు, ఉద్యోగులు, విద్యుత్ నిపుణులతో ఎలాంటి చర్చలు జరపకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక రైతు సంఘాలు, మాజీ మంత్రులు మరియు విద్యుత్ ఇంజనీర్ల ఫోరం చేపట్టిన రైతు డిస్కామ్ ప్రకటిత లక్ష్యాలు, ఆచరణ సవాలు రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు డిక్లరేషన్ పేరుతో న్యాయవంచనకు పాల్పడిందని, రైతుల రక్తాన్ని తాగిన పార్టీగా మారినట్టు కేటీఆర్ తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రైతు డిస్కామ్ ఏర్పాటు వ్యవసాయ రంగానికి తీరని నష్టాన్ని చేకూరుస్తుందని, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆయన కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు ఇక హరీష్ రావు సైతం ఈ రైతు డిస్కామ్కి సంబంధించి కామెంట్ చేశారు. రైతు డిస్కామ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాలంటూ కూడా తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని, రైతు డిస్కామ్ పేరిట మూడో డిస్కామ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ఇది రైతుల సహనాన్ని
ఆ రైతుల సహనాన్ని మరి ఖచ్చితంగా పరీక్షించడం రైతుల సహాని వర్గాల్లో ప్రజల్లో భయాందోళన రేకిస్తుందంటూ కూడా మండిపడ్డారు. అయితే బుధవారం నాడు ఈఆర్సీకి హరీష్ లేఖ రాశారు. ఆచరణ సాధ్యం కాని విధానాలతో విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపించే కుట్ర జరుగుతుందంటూ ఆరోపించారు. ఇక మూడో డిస్కామ్ లైసెన్సును మంజూరుకు సంబంధించి కమిషన్పై ఒత్తిళ్లు తీసుకొస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమిషన్ బహిరంగ విచారణ పూర్తి కాకముందే జూన్ 2 నుంచి రైతు డిస్కామ్ ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించడం చూస్తే విచారణ పూర్తి కాకముందే తీర్పు చెప్పినట్టుగా కనిపిస్తుంది. జీవో 44లో ఆర్థికపరమైన అంశాల్ని పేర్కొంటూ మూడో డిస్కామ్ ఏర్పాటు చేయడం అనుమానాలకు తావునిస్తుంది. థర్డ్ డిస్కామ్ ఏర్పాటు చేయడం ఆర్థికపరమైన విషయాల గురించే తప్ప రైతుల సంక్షేమం గురించి కాదంటూ అర్థమవుతున్నట్టు కూడా హరీష్ రావు కామెంట్ చేస్తారు. అయితే రాష్ట్రంలోని అన్ని వర్గాల విద్యుత్ వినియోగదారులపై ప్రభావం చూపే ఈ నిర్ణయంపై బహిరంగ విచారణను కేవలం హైదరాబాద్కే పరిమితం చేయరాదు, అన్ని జిల్లాల్లో బహిరంగ విచారణలు నిర్వహించాలంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు కోరుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం మరి ఈ రైతు డిస్కాంపై వస్తున్న వ్యతిరేకత ప్రభుత్వం పట్టించుకుంటుందా లేకపోతే ముందుకెళ్తుందా, అసలు ఏం జరగబోతుంది ఈ రైతు డిస్కామ్ అనేది భవిష్యత్తులో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది.